తండ్రిగా ఆయన ఏం చేయమంటాడు? మీరు సిద్ధముగా ఉండండి, నేను వచ్చి తీసుకువెళ్తాను. ఎక్కడికైనా పిక్నిక్ కానీ పార్కు కానీ తీసుకెళ్ళాలి అనుకుంటే ఆ పిల్లలు ఏమంటాడు? తండ్రి అంటాడు, నాన్న నేను వచ్చేలేక మీరు సిద్ధముగా ఉండండి, మిమ్మలను తీసుకొని వెళతాను. అలాగనే మన తండ్రి అయిన దేవుడు కూడా అలాగనే అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నేను పరలోకానికి మిమ్మలను తీసుకొని వెళ్ళటానికి రానై ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రానై ఉన్నాను. అది ఏ గడియలో వస్తానో మీకు తెలియదు. మీరు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. సిద్ధపాటు లేకపోతే మనము ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మనము ఏది ప్రయోజనము లేని వారుగా ఉంటామండి. మనం ఈ లోకములోనే చూసినట్లుగా అయితే మనం ఏదైనా ఊరెళ్ళాలి అంటే, ఎక్కడికైనా ఏ ప్రాంతమైన వెళ్ళాలంటే మనము ఏం కలిగి ఉంటాము? రేపు వెళ్ళాలంటే ఈ రేత్రినే అలారము పెట్టుకొని 9ంటికి వెళ్ళాలంటే 5 గంటలకు వెళ్ళాలంటే అలారము పెట్టుకొని 1 గంట ముందుగానే లేచి ఆ పనులన్నీ కూడా చక్కపరుచుకొని 1 గంట ముందుగానే బయలుదేరి వెళతాం. దేవుని ఆలయం చూసినట్లయితే అలాగున రాలేకపోతున్నామండి. దేవుని ఆలయానికి రాలేకపోతూ ఉన్నాం. ఈనాడు గమనించినట్లయితే ఆలయానికి 10 గంటలకి అంటే ఎన్ని గంటలకు వస్తూ ఉన్నారు? కొన్ని సంఘాలలో అయితే 12 గంటలకు వస్తూ ఉన్నారు. సిద్ధపాటు లేని జీవితము కొన్ని సంఘాలలో. కొంతమందిలో చూసినట్లయితే సిద్ధపాటు లేని జీవితం, సిద్ధపాటు లేని జీవితంలో చూసినట్లయితే మనము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. మనం ఫలివరించము లేని జీవితముగా ఉంటాం. మన జీవితం